నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ తొలగింపు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా వేదికలను లక్ష్యంగా చేసుకున్నారని తన్నీరు అన్నారు. వైసీపీ పార్టీకి మీడియా బలం లేదని, బలంగా సోషల్ మీడియా మాత్రమే ఉందని, అధికార పార్టీ తట్టుకోలేక అకౌంట్లు రిమూవ్ చేస్తుందని తన్నీరు ఆగ్రహం వ్యక్తం చేశారు. భావ వృత్తీకరణ స్వేచ్ఛపై దాడి చేయడం సరికాదని తన్నీరు అన్నారు. నిన్న మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ అప్రజాస్వామికంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈ రోజు 40% ఓట్లు సాధించి ప్రజల గొంతుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుని నులివేయాలని, గొంతు నొక్కాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మాకు పెద్దగా మీడియా సపోర్ట్ లేకపోయినా, అధికార పార్టీకి ఉన్నంత అండదండలు మీడియా రంగంలో మాకు లేకపోయినా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి పేజీ ద్వారా, అధికారిక పేజీ ద్వారా అనేక రకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలను మేము వాటి ద్వారా ప్రచారం చేస్తా ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ చేసే అధికార దుర్వినియోగంతో పాటు, అవినీతితో పాటు, అరాచకాలతో పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే తప్పుల మొత్తం కూడా మేము ఎత్తి చూపే కార్యక్రమాలన్నీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి అఫీషియల్ పేజీ ద్వారా మేము తెలియజేస్తా ఉంటాం. ఇవాళ డిఎస్సీలో జరుగుతున్న అక్రమాలు కావచ్చు, అలానే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ కూటమి ఇచ్చిన హామీలు ఉన్నాయో అమలు చేయకుండా ప్రజలు మోసం చేస్తున్న తీరు కావచ్చు, లేకపోతే మన రాష్ట్ర వ్యాప్తంగా 4వ తారీఖున మరి మండల కేంద్రాల్లో జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, లేకపోతే మొన్న 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరిగినటువంటి ఉద్యమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు కావచ్చు, రైతాంగానికి సంబంధించి యూరియా కష్టాలు కావచ్చు, లేదా రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధరలు లేక, మద్దతు ధరలు లేక రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం మీద మేమిచ్చిన వివరణలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో మరి గట్టిగా ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తూ ఫేస్బుక్ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ కక్షపూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మాట్లాడకూడదు, మాట్లాడితే వాళ్ళ అఫీషియల్ పేజెస్ అయినా అకౌంట్స్ మొత్తం కూడా క్లోజ్ చేస్తాం, లేదంటే తప్పుడు కేసులు పెడతాం, లేదంటే అరెస్టులు చేస్తాం, లేదంటే వారి మీద దుర్మార్గంగా అనేక రకాల ఆరోపణలు చేస్తాం, లేదంటే వాళ్ళ కులపరంగా ఎవరైతే విమర్శించారో వాళ్ళని అధికార పార్టీ నాయకులతో కులపరంగా మరి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేపిస్తాం. ఈ విధంగా సాగుతున్న దాడే నిన్న మా అఫీషియల్ పేజీని, అకౌంట్ ని క్లోజ్ చేయడం, ఇండియాలో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే యాక్టివిటీస్ కనపడకుండా అఫీషియల్ పేజీని క్లోజ్ చేయడం జరిగింది. దీని మీద సేవ్ డెమోక్రసీ, అలానే సేవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదం మీద మరి మేము ముఖ్యంగా ఉద్యమం చేయడం జరుగుతూ ఉంది. ఇది భావ స్వేచ్ఛ మీద మరి ఏదైతే మాట్లాడే హక్కు ఉందో రాజ్యాంగబద్ధంగా, ఆ మాట్లాడే హక్కుని కాలరాయటమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. దీన్ని మేము ఎదుర్కొంటాం. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏది జరిగినా సాక్షిని మీరు ఇబ్బంది పెట్టినా, సాక్షి ప్రింట్ మీడియాని ఇబ్బంది పెట్టినా, సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాని ఇబ్బంది పెట్టినా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని ఎవరు ఎక్కువ మాట్లాడినా వాళ్ళందరూ కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు లెక్క కాదు. మేము మా ప్రయాణం ఎవరి అకౌంట్ ద్వారా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. అలానే కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను కూడా అడుగడుగున ఎదుర్కొంటాం. అలానే ఈ యొక్క అఫీషియల్ పేజీని ఆపిన దాని మీద
మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పే నినాదం మీద కోర్టులకు వెళ్లి కూడా సరైన న్యాయం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.